స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. గడిచిన ఆదివారం దానియేల్ బాబు తిప్పకెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మధ్యాహ్నం 1:30 సమయంలో పెద్దబాబుని తిప్పలో వదిలిపెట్టి వస్తూ ఉన్నారు. కోయిల్మిల్లు రోడ్లో హల్లెలూయా మినిస్ట్రీస్ అనే మందిరం దగ్గర కుక్కలు ఒక 4 కొట్టుకుంటూ వచ్చి ఆయన బండి మీద అడ్డుపడిపోయి బండి మీద నుంచి పడిపోయారు. ఆయన పైకైతే ఏం దెబ్బలు లేవు, కానీ తలకి బాగా చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆయనకున్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్స్ అయితే జ్వరం కూడా రాకూడదన్నారు ఒక 2 సంవత్సరాల వరకు. అట్లాగా ఆయన అట్లాంటి పరిస్థితుల్లో ఆయన హెల్త్ ఉంది. అట్లాంటి ఆయన సడన్గా పడిపోయేసరికి నాకైతే, నేను చర్చిలో ఉన్నాను, నాకు తెలీదు. వాళ్ళు చర్చి వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. నేను వెళ్ళేసరికి బాగానే ఉన్నానమ్మా, తలకు మాత్రం బాగా దెబ్బ తగిలింది, నాకు ఏం తెలియలేదు అని చెప్పన్నారు. ఒక గంట తర్వాత వాష్రూమ్ కన్నీ లెగుస్తున్నారు. లెగిసి అలాగే వెనక్కి పడిపోతున్నారనమాట. లెగలేని పరిస్థితిలో ఉన్నారు. తలంతా తిరిగిపోతుందని గట్టి గట్టిగా అరిచేశారనమాట. నాకేం చేయాలో అర్థం కాక మా తెలిసిన వాళ్ళు డాక్టర్స్కి ఫోన్ చేస్తే వెంటనే సిటీ తీపిచ్చమన్నారు. ఈలోపు అన్న వదిన ఇద్దరు ఇంటికి వచ్చారు ప్రార్థన చేయడానికి. వాళ్ళు వచ్చినప్పుడు లెగలేని పరిస్థితిలో ఉన్నారనమాట. వాళ్ళ కళ్ళ ముందే 3-4 సార్లు మంచం మీద పడిపోయారు. అలాగే అన్న వాళ్ళైతే ఇక్కడికి ఎక్కడికి తీసుకెళ్ళొద్దమ్మా, మీరు ఆల్రెడీ చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి అక్కడికే తీసుకెళ్ళమన్నారు. నేను అదే కరెక్ట్ అని ఇంకా అక్కడికి తీసుకువెళ్ళాను. రాత్రి 1 గంటకి వెళ్ళాము. అక్కడ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశారు. వెంటనే సిటీ స్కాను అన్నీ తీశారు. దేవుని మహాకృప వల్ల ఆయనకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. అసలు ఆయన పడిన దానికి తల బద్దలైపోవలసింది. చాలా పెద్ద దెబ్బ, అరచేయంత వాసిపోయింది తల. కానీ దేవుడు మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి అనారోగ్య పరిస్థితులు ఆయన ఉంటున్నా ఒక్కరోజు కూడా మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా బుధవారం ఆదివారం మూర్తిరాజపురంలో ఆయన నిలబడి దేవుడు వాడుకుంటున్నాడు. మరి ఆయన పట్ల దేవుని ప్రణాళిక మా కుటుంబం పట్ల ఏమైతే ఉన్నదో, మేము బ్రతికున్నంత కాలం ఆయన సేవ చేయాలని మా తాపత్రయం. మరి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రస్తుతానికి బాగున్నారు, డ్యూటీకి వెళ్తున్నారు. దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక.